మన పరదేశం పోతేనే అయ్యో అండా ఉండకుంటుంటుంది. అట్లాంటిది మంచి లేకపోతే పైసలు కంటే ఎక్కువ కుటుంబం పెద్ద పోతుంది, కుటుంబంలో ఒక మనిషి అవుతుంది. మరి ఈరోజు సోదరుడు తిరుపతి అట్లనే తాజా మాజీ ఎంపీటీసీ ఈ గౌడ సంఘ సభ్యుడైన శ్రీనివాస్ గారు చాలా చక్కగా దాన్ని వివరించింది. తిరుపతి అయితే ఈ కాటమయ్య రక్ష కిట్ నడుముకు చుట్టుకొని అదేవిధంగా ఇవన్నీ పెట్టుకొని కూడా కాళ్ళు ఎట్లా జారాయి, నడుము ఎట్లా జారది అనిపించింది. మరి టీవీలలో వీడియోలో చూస్తే ఏదో నాలుగు ఎట్లా కథ కట్టినట్టు బావు పగ్గం నడుముకి ఏదో ఇంత పట్టుకొచ్చినట్టున్నది, ఇదేదో బయట లేకున్నది అనుకుని ఉండవచ్చు. కానీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చెప్తా ఉన్నారు 1500 నుంచి 2000 కిలోలు అంటే 20 మందిని ఆపేంత శక్తి ఉండే విధంగా ఇట్లాంటివి తయారు చేసారు. అసలు ఈ క్లిప్పులు చూస్తుంటేదైతే పక్కన అడిగిన ఇదేమన్నా మన దేశంలో తయారైనా వేరే దేశాలు అంత పర్ఫెక్ట్ ఉన్నాయి. ఈ క్లైంబింగ్ వరల్డ్ అని చెప్పి ఎక్కడ తయారైనాయో మరి ఇవన్నీ కూడా ఇంతకుముందే బాగా చెప్తా ఉండే పెద్ద పెద్ద కొండలు ఎక్కడోళ్ళు కట్టుకుంటారు, అట్లాంటివి చూసి చేసి మరి నిజంగా కూడా ఇవన్నీ కూడా చాలా ఉపయోగం. ఇది అనుకుంటున్నారు క్రికెట్ ఆడే పిల్లగాలు పెట్టుకుంటారు, బాధలు లేకపోతే తెలియదు. ఒక డాక్టర్గా చెప్తా ఉన్నాం, మేము చెట్టు వీకలు పడ్డ గౌడ్స్ని చూసినాం. మనకు ఎముకలలో కాళ్ళు చేతులు అంటే ఇక్కడ పెల్విస్ అంటారు, ఇది అసలు దాని మధ్యనే మనకు ముఖ్యమైన అవయవాలు ఉంటాయి. మనం మూత్రం పోసే బ్లాడర్ కావచ్చు, లాట్రిన్ కావచ్చు, పేగులు ఎన్నో ఉంటాయి. మరి అది వలిగిందంటే ఆ బొక్కలు గుచ్చుకొని లోపల మన అవయవాలు తింటుంది, వెన్నుపూసలు తింటుంది. ఇదేంది ఉంటిదే కావచ్చు, పిల్లగాలు ఆడుకునేదని అసలు చేయదు. ఇది కూడా చాలా చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యమైనది. మరి ఈ సందర్భాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఇవాళతో ఆగేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,80,000 మంది తాడి చెట్టు ఎక్కేవాళ్ళని గుర్తించడం జరిగింది. దాంట్లో ఒక అంతర్గతంలో 100 మంది ఉన్నారంటే మన జైత్యాల నియోజకవర్గంలో 60 సొసైటీలు ఉంటాయి. మన కల్లెడ ఇటుకల లాంటి పెద్ద సొసైటీలు ఉండవచ్చు, కొన్ని చిన్న సొసైటీలు ఉండవచ్చు. ఇవాళ అంతర్గం అనంతరం కల్లెడ కమ్మునూరు పోర్రపల్లి కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా తప్పకుండా వస్తాయి. మన దగ్గర కూడా ఎక్కే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. ఇంకొక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను, కొంత కొత్త యువత ఇవాళ మరి అంతర్గామ గౌరవాలు చాలా మన రైతులు పెద్ద సహకారంతో అలాంటి అధ్యక్షులు చాలా రాష్ట్రానికి ఆదర్శం రాష్ట్రానికి ఆదర్శం మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు.